హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. వర్షాకాలంలో సాయంత్రం పూట హాట్గా స్నాక్స్ తినాలనిపించినప్పుడు జనరల్గా మనం బజ్జీ ఇంకా పకోడీ పునుగులు ఇలా చేసుకొని తింటాం కదా. ఇలా కొంచెం వెరైటీగా స్టఫ్ చేసిన మిర్చి బజ్జీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలండి. మంటని మీడియంలో ఉంచుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 200 గ్రాములు ఉడికించిన బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే 3 బంగాళదుంపలు అయితే సరిపోతుందండి, మీడియం సైజ్వి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ బంగాళదుంపలు ఇంకా 1-2 యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బ్యాటర్ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలండి. అందులోకి 1.5 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఇంకా 1/2 కప్పు అండి. మీరు చేసుకునే బజ్జీ క్వాంటిటీని బట్టి శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం పల్చగా ఉండాలండి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. కొంచెంగానే యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి బజ్జీలకి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మిర్చిని తీసుకోవాలండి. బాగా వాష్ చేసేసి ఇలా మనం మధ్యకి నైఫ్ తీసుకొని ఇలా మనం స్లిట్ చేయాలండి. ఆ తర్వాత లోపలున్న గింజల్ని తీసేయాలి. అలా మిగతా మిర్చీల్ని కూడా ఇలాగే కట్ చేసి గింజల్ని తీసేసేయాలండి. ఆ తర్వాత మనం స్టఫింగ్ కోసం పొటాటో మిక్స్చర్ ఉంది కదా, అది కొంచెంగా తీసుకుంటూ ఇలా ఒక్కొక్క మిర్చిలో స్టఫింగ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం మనం ఈ స్టఫ్ యాడ్ చేయడం వల్ల మనకి బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అన్ని మిర్చీల్లో కూడా ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చీల్ని ఇలా బ్యాటర్లోకి మొత్తం ఫిల్ చేసేయాలండి. కోటింగ్ బాగా అయ్యేలాగా చూసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బజ్జీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంటని మీడియంలోనే ఉంచి మనం ఇక్కడ బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. మనకి బజ్జీలు అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఒకవైపు బాగా ఫ్రై అయిపోయి ఇంకోవైపు పచ్చిగా ఉంటుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదా, బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రైన్ చేసేసి టిష్యూ పేపర్ మీదకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా మనం స్పైసీ అండ్ హాట్ స్టఫ్డ్ మిర్చి బజ్జీని ఎలా చేసామో చూసారు కదా. ఈ బజ్జీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.